కూడా ప్రధానంగా పాలమూరు, ఆ తర్వాత నల్లగొండ, రంగారెడ్డి, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి జిల్లాలు. ఇక్కడి ప్రజల జీవనాధారమే కృష్ణానది. కృష్ణ మీద కట్టవలసిన సమయంలో కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టకుండానే ఈ జిల్లా ప్రజల యొక్క ఉసురు పోసుకునేది కాంగ్రెస్ సర్కారు. గత 50-55 సంవత్సరాల వాళ్ళ పరిపాలన కాలంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరిట సాగినటువంటి పరిపాలనా కాలంలో ఈ జిల్లాలకు తీరనటువంటి ఘోరమైనటువంటి అన్యాయం, సాగునీటి రంగంలో చేసినటువంటి పాపం, అందులో సింహభాగం కాంగ్రెస్దే. ఇది ప్రజలకు తెలుసు. అందుకోసమే కేసీఆర్ నాయకత్వాన్ని వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అత్యంత బలోపేతమై సాగునీళ్ల చుట్టే తిరిగి అంతిమంగా స్వరాష్ట్ర సాకారమయ్యేదాకా ఉద్యమం కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ కృష్ణా జలాలను కానీ, ఇక్కడ ఉండేటువంటి రైతాంగ అవసరాలను కానీ ఆంధ్రాకు పణంగా పెట్టి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగుతా ఉన్నది. కృష్ణానదిలో ఉండేటువంటి నీళ్లను అడ్హాక్ బేసిస్లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, కేడబ్ల్యూడిటి వీష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైనల్ అవార్డు వచ్చే కంటే ముందు జరగాల్సినటువంటి తాత్కాలిక ఉడంబడిక, అది కూడా కేంద్రం ఆనాడు వాళ్ళని ఉద్దేశించినటువంటిది, మన ఆప్షన్ కాదు. అది ఫైనల్ అవార్డు వచ్చే లోపల టెంపరీ అరేంజ్మెంట్ కింద ఇంత వాడుకోండి అని చెప్పినటువంటిది. అది ఇంపోజిషన్ ఒక రకంగా మన మీద. పోనీ దానికి కట్టుబడైనా ఆ నీటి పంపకం జరుగుతుందా ఏటా ఫైనల్ అవార్డు వచ్చే వరకు? ఫైనల్గా నీళ్లు రెండు ప్రాంతాల మధ్యలో సమవిభజన జరిగేదాకా, అర్హతను బట్టి విభజన జరిగేదాకా న్యాయబద్ధంగానే సూచించినట్లే వాడుకుంటున్నారా అంటే అది లేదు. బుల్డోజ్ చేసి వాడేసుకుంటున్నారు వాళ్ళ నీళ్లు. నీళ్లు వాడుకోవాలంటే ఇండెంట్లు పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి, శ్రీశైలం నీళ్ళు వాడుకోవాలన్నా, సాగర్ నీళ్ళు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చూద్యం చూస్తూ ఉంది. అడాక్ అరేంజ్మెంట్ కింద ఉండేటువంటి వాటర్ అరేంజ్మెంట్లో కూడా గత 2 సంవత్సరాలు, మొన్నటి వానాకాలం, అంతకుముందు వానాకాలం, 2 సంవత్సరాలలో కూడా ఎన్నడూ లేనంత అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళని తీసుకొని పోతే తెలంగాణ ప్రాంతం మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువగా నీళ్ళని వినియోగించుకున్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రశ్నించాడు, అదేవిధంగా కేంద్రానికి రాయాల్సినటువంటి లేఖ రాయడు, అపెక్స్ కౌన్సిల్ని పెట్టండి అని డిమాండ్ చేయడు. ఏం నడుపుతున్నారు వీళ్ళు అసలు? మరి నల్గొండ జిల్లాలో, మా పాలమూరు జిల్లాలో ఇలా వేసుకున్నటువంటి పంటలన్నీ కూడా నోటికాడికి వచ్చినాయి. వరిచేలు కానీ, మక్క చేలు కానీ, రకరకాల పంటలు నోటికాడు ఉన్నాయి. ఏప్రిల్ 2-3 వారాల దాకా కనుక నీళ్లు ఇవ్వకపోతే ఈ పంటలన్నీ కూడా నాశనం అయిపోతాయి, రైతుల నోట్లో మట్టి పడుతుంది. పెట్టినటువంటి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ కూడా వృధా అయిపోతాయి. ఇప్పటికే కరెంటు లేక, నీరు ఇస్తా అన్నటువంటి రైతు బంధు లేక నానా రకాలుగా ఇబ్బందులు పెట్టంగా కూడా రైతులు వాళ్ళంతటా వాళ్ళు తుప్పలు పడేసుకున్నటువంటి పంటలు కూడా నోటికాడికి వచ్చే పరిస్థితి లేకుండా మీ చాతగాంతనం వల్ల, మీ అశ్రద్ధ వల్ల, లేదా అవతల ప్రాంతానికి యథేచ్ఛగా పోతున్నా కూడా ఆపేటువంటి సోయి లేక ఇలా రైతుల్ని బలిపెడుతున్నారు. ఏం నడుపుతున్నట్లు? మరి మీరు సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ఒకరు కూడా సీరియస్నెస్ లేదా? పాలమూరు, నల్గొండ జిల్లా ప్రజల జీవితాలు ఏం కావాలి అసలు? ఇవాళ అతి తక్కువగా నీళ్లు వాడుకొని గురుదక్షిణ చెల్లిస్తారా? తెలంగాణకు నీళ్లను తక్కువ వాడుకోవడం మూలంగా, ఆంధ్రాకు నీళ్లను ఎక్కువ ఇవ్వడం మూలంగా వాళ్ళు గురుదక్షిణ చెల్లిస్తారా? ఏంటి అసలు మీరు చేస్తున్నటువంటిది? కేఆర్ఎంబి కేంద్ర పరిధిలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ 2 మంత్రులు ఉంటారు, కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఒక్కనాడు కూడా నీళ్ళ గురించి, తెలంగాణలో నీటి కష్టాల గురించి, ఆంధ్ర వాడుకున్న దాని గురించి, తెలంగాణ తక్కువ వాడుకుంటున్నది, తెలంగాణ ప్రభుత్వ యొక్క అచేతన స్థితి గురించి ఈ 2 కేంద్ర మంత్రులు ఒక్కనాడు కూడా నీళ్ళ మీద మాట్లాడారు. ఒక్కనాడు రైతాంగ సమస్యల మీద మాట్లాడారు. మరి ఏం చేస్తున్నట్లు? మీరు ఒక్కనాడైనా మాట్లాడకపోతే మీ పాత్ర ఏందన్నట్లు? అదేవిధంగా రివర్ వాటర్ను దేన్నైనా సరే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్కు ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా అది వయలేషన్ కింద వస్తుంది, అనుమతులు లేకుండా చేస్తే. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది ఏంది?
శ్రీశైలం నుంచి ఇదివరకే మళ్లిస్తున్నటువంటి అంద్రనీయ గాలేరు నగరి పోతిరేపాడు ఎక్స్పాన్షను వీటన్నిటి ద్వారా మళ్లించేది ఒక వయలేషన్ అయితే ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా మరి ఈరోజు కొత్తగా ప్రతిపాదించినటువంటిది 47,776 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చినటువంటి 114 టీఎంసీల నీళ్లను అదనంగా వాడుకోవడానికి ఉద్దేశించినటువంటి ఈ కృష్ణా ఏది పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటిది ఈ ప్రతిపాదనలు ఇవన్నీ కూడా వాళ్ళు యథేచ్ఛగా తీసుకొని పోతున్నారు. కేఆర్ఎంబీ ఏమో ఏపీకి అనుకూలంగా ఉంటున్నది, వాళ్ళు యథేచ్ఛగా తీసుకుపోతారు. కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగా ఉంటుంది. సిడబ్ల్యూసీ అనుమతులు కానీ అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ కేఆర్ఎంబీ అనుమతులు కానీ ఏమీ ఉండవు, అన్ని బుల్డోజ్ చేసిపోతా ఉంటే తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నట్లు? ఈ పరిస్థితులలో ఇది ఇలా కళ్ళ ముందు మనకు కనిపించేటువంటి పరిస్థితి ఇది ఉంటే ఇలా తగునమ్మా అన్నట్లు సిగ్గు ఎగ్గు లేకుండా జిల్లాలో ఒక మంత్రి కొంతమంది శాసనసభ్యులు వేసుకొని అంతా అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు మేము హెచ్చరిస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఎప్పటికంటే కూడా అత్యధిక వర్షాలు కురిసినాయి, అత్యధికంగా కృష్ణాలో నీళ్లు బారుతూ ఉన్నాయి. అవి చెప్పంగా కూడా మొదటి వర్షాకాలం సీజన్లో 45 రోజుల దాకా లిఫ్ట్ ఇరిగేషన్ పంపలను స్టార్ట్ చేయలేదు పుణ్యాత్ములు. ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, జిల్లాలో చెప్పినాం, రైతులు మాట్లాడారు, అడిగిండ్రు, డిమాండ్ చేసిండ్రు. ఏంటికి స్టార్ట్ చేస్తలేరంటే వానలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేస్తలేమని. ఒట్టి వానలు పడితే వరి పంటలు పండవు, కాలువల ద్వారా నీళ్లు పోతే పండుతాయి. 45 రోజుల కాలయాపన చేసిండ్రు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను స్టార్ట్ చేయడానికి, కేఎల్ఐవి ఇతర పంపులు కూడా స్టార్ట్ చేయడానికి. ఏపీ యథేచ్ఛగా ఉన్న మీద దోసుకొని పోతుంటే ఓ దిక్కు వాటర్ తీసుకోవడం, ఇంకో దిక్కు జల విద్యుత్ పేరు మీద వాళ్ళంతా కూడా వాటర్ కిందికి డ్రా చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే నిరోధించలేకపోయినారు. ఇలా నోటికాడికి పంటలు వచ్చినాయి. మేము 2 వారాల ముందే హెచ్చరించినాం, ఫీల్డ్ పోయినాం, చూసినాం, ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలువరించవలసినటువంటి ఏపీని నిలువరించకుండా, నీళ్లు తీసుకుపోయేటప్పుడు అడ్డుపడాల్సింది అడ్డుపడకుండా, కేఆర్ఎంపీ దగ్గర పాత్ర పోషించాల్సింది పోషించకుండా, కేంద్రానికి అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాయకుండా, ముఖ్యమంత్రి చేయాల్సిన ఏ పనులు ఏమి చేయకుండా నీళ్ళన్నీ పోయి ఇప్పుడు పంటలు ఎండిపోయేటువంటి దశ వచ్చినాక ఇప్పుడు ఫేస్ సేవింగ్ కోసం ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కాడికంటే ఎమ్మెల్యేల నెంబర్ తీసుకొని పోతారట. ఏం చేస్తారట? అది కూడా మీరు పోయి ఆంధ్ర ప్రాంతానికి పోతారు, అవతల ప్రాంతానికి పోతుందా? అవతల ప్రభుత్వం దగ్గర పోయి ధర్నా చేస్తుందా? మన రాష్ట్ర పరిధిలో మన పరిధిలో ఉండేటువంటి ప్రాజెక్టు కాడికి యువతల పక్కల పోయి అక్కడ ఉండి తమాషా చేసి ప్రజల్ని ఎవరిని మీరు ఫూల్ చేయాలనుకుంటున్నారు? మరి మీ ముఖాలు ఎక్కడ పోయినా ఆనాడు శ్రీశైలం టనల్, ఆ రోజు ఎస్ఆర్ఎల్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి నిండు ప్రాణాలు పోతే మరి ఆ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలుసుకొని పోయి కనీసం ఆ శవాలను ఐడెంటిఫై చేసి ఇప్పించే పని చేసిందా? ఆ రోజు మనకి చేత కాలే. ఒట్టెంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, పట్టింపు లేనిదనం వల్ల పంపులు మునిగిపోతే, వర్షాలకు మునిగిపోతే కనీసం వాడికి పోయి చూడడానికే ఓపిక లేదు, టైం లేదు మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనేక విమర్శల తర్వాత ఒకనాడు వచ్చి అది కూడా పంపుల దాకా పోకుండా దూరం నుంచి అటు నుంచి అంటే బయట నుంచి బయట వెళ్ళిపోయాడు. ఇది మీకు ఉండేటువంటి చిత్తశుద్ధి. 10% మిగిలిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చినాక మొదటి 6 నెలల లోపలనే పూర్తి చేస్తే ఆనాటికైతే 1,000-1,200 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పినాం. ఇవాళ ఎస్కలేట్ అయిపోతే 2 ఏళ్ళు దాటి 3వ సంవత్సరం నడుస్తుంది కాబట్టి 10% పనులను కంప్లీట్ చేస్తే 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి, సస్యశ్యామలంగా పంటలు పండుతాయంటేనంటే చేతిలో రిజర్వాయర్లు పెట్టుకొని, పంపింగ్ స్టేషన్లు పెట్టుకొని, పూర్తయిన పనులను అన్నింటిని పెట్టుకొని వరద సముద్రంలోకి పోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ 6-7 మాసాలు 1,200 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు మల్పనికే చేత కానటువంటి వాళ్ళు వీళ్ళంట ఇలా పంటలు ఎండిపోతుంటేనంటే వెళ్ళిపోయిన నీళ్లకు చేతిలో లేని నీళ్ల కోసం పోయి ఇలా ఆడ ధర్నా చేస్తారట. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆపూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే, పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులైతే మీకు పదవి లాలస లేకపోతే
ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా అయితే, లేదంటే పదవులు వదులుకోవాలి. 3 ఏళ్ళు కావస్తుంది, ఇప్పటిదాకా తట్టెడు మట్టి తీయలేము, మా పాలమూరు ఎందుకు తీయలేవు, నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటే ముఖ్యమంత్రి మాకు ముఖం లేకుండా పోతుంది, ఏం చేస్తున్నావు అడగాలి. చేతనైతే పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేయించడానికి పురమాయించాలి. అధ్యయనికి చేత కాదు. ఈ ముఖ్యమంత్రికి మీకు పెళ్లిళ్ళు, పేరంటాలు, బారసాలలు, చీరలు, ఢిల్లీ ప్రయాణాలు ఇవే తప్ప మరి ఆంధ్రప్రదేశ్ పోయి కూర్చోనాడా? అవునా? మరి ఏంది పంచాయతీ, ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని మాట్లాడిందా? ఢిల్లీకి పోయినరా, అపెక్స్ కౌన్సిల్ని డిమాండ్ చేసి ఆంధ్రప్రదేశ్ని అక్కడికి పిలిపించి అపెక్స్ కౌన్సిల్ ముందరికి పిలిపించి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రా? చేయలే. వీళ్ళు చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటువంటి విధంగా ధర్నాలు చేసి ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సిగ్గుపడాలి అసలు. పాలమూరు రంగారెడ్డిని ఆపరేషన్లు చేయలేము, మీ చేతకంతనం, అది మీ అసమర్థత, మీకు ఆ ఉద్దేశం లేదు. ఉనికిలో ఉండేటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సంపూర్ణంగా వాడితే 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కలిపి. 240-250 రోజులు పంపులు నడుస్తాయి అవి. అక్కడ 5 పంపులు ఉంటే 2 పంపులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రిపేర్లో ఉన్నాయి. 2 పంపులు రిపేర్లో ఉన్నందుకు 2 పంపులు నడపట్లేదు. అంటే ఆ నీళ్లను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఉన్న నీళ్లను కూడా వీళ్ళ చాతగాంతనం వల్ల. ఆ 2 పంపులకు రిపేర్కి ఎంత అవుతుంది? అక్కడున్న ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపించింది కేవలం 10 కోట్లు. కేవలం 10 కోట్ల రూపాయలు పెట్టి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉండేటువంటి రిపేర్కి వచ్చిన 2 పంపులను రిపేర్ చేపిస్తే అదనంగా మరో 1600-1700 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు అదనంగా మనకు వచ్చేది. ఆ అవకాశం జారవిడ్చుకున్నారు. కేసీఆర్ గారు అత్యద్భుతంగా కృష్ణకు అవతల ఉండేటువంటి అలంపూర్ గద్వాల నియోజకవర్గాల్లో ఉండేటువంటి సాగునీటి వ్యవస్థ ఏటికి అవతల ఉంది కాబట్టి అది సపరేట్, అది ఆ వ్యవస్థను పెట్టి రివర్కి యువతలో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులు, అటు పాలమూరు రంగారెడ్డి కానీ, కేఎల్ఐ కానీ, అదేవిధంగా భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, వీటన్నింటికీ పాలమూరు రంగారెడ్డితో ఇంటగ్రేట్ చేసి ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్తోనే సాగునీటి వ్యవస్థను డెవలప్ చేయడానికి పూనుకొని చాలా మటుకు పనులు పూర్తి చేసినారు. ఒక ప్రాజెక్టులో ఒక స్కీమ్లో నీళ్లు తక్కువ ఉంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా దాన్ని సప్లిమెంట్ చేసేటువంటి విధంగా డిజైన్ చేశారు. ఉదాహరణకు జూరాలలో ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం వానకాలం పంటలు అయిపోగానే క్రాప్ హాలిడే ప్రకటించింది, నీళ్లు లేవని. కానీ కేసీఆర్ ఆలోచన ఏంటి? శ్రీశైలంలో మన సోర్స్ ఉంది కాబట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఎత్తిపోసేటువంటి ఆ పంపుల నీళ్లు కరోనా ద్వారా, ఉద్దండాపూర్ ద్వారా మళ్ళీ అవి కిందికి వచ్చి మళ్ళా జూరాల దాకా ఆ నీళ్లు వచ్చేటువంటి విధంగా డిజైన్ చేసినారు. కాలువలు ఆ రకంగా ప్లాన్ చేసినారు. ఈ పుణ్యాత్ముడు వచ్చినాక కొడంగల్ నారాయణపేట కోసం ఉద్దేశించినటువంటి ఆ కాలువల్ని క్యాన్సిల్ చేసేసి, టెండర్ పిలిచిన కాలువల్ని క్యాన్సిల్ చేసేసి పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి వద్దు, మాకు మేము సపరేట్గా జూరాలకు వెళ్ళి ప్రత్యేకంగా పెట్టుకుంటామని కేసీఆర్ ఏమో 1,30,000 ఎకరాలకు 2 పంటలు పండడానికి కొడంగల్ ప్రాంతంలో 1,30,000 ఎకరాలకు 2 పంటలు పండడానికి పాలమూరు రంగారెడ్డిలో భాగంగా దాన్ని డిజైన్ చేసి పెడితే, టెండర్లు పిలిస్తే అది క్యాన్సిల్ చేసి ఇలా కేవలం 60,000 ఎకరాలకు 1 పంట కోసం మాత్రమే జూరాలకు వెళ్ళి పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఏది మేలు జరిగేది? ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతోనో, ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్తోనో చుక్క చుక్క ఒక్కొక్క బొట్టు వృధా కాకుండా ఎత్తిపోసిన నీళ్లు జూరాలలో అయిపోయినటువంటి పరిస్థితులలో జూరాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులకు కూడా పాలమూరు రంగారెడ్డి నీళ్లు అందేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసి నోటికాడికి తెచ్చి పెడితే ఇలా మీరు తినేటువంటి అన్నంలో రాళ్ళు పోసినట్టు పనిచేసినారు. అది మొదలుపెట్టి కాదు, కంప్లీట్ చేయరు. బ్యాలెన్స్ పని 10% ఉన్న నీళ్లను వాడుకునేటువంటి తెలివి లేదు. ఈ రకంగా 3వ సంవత్సరంలో పడ్డాక కూడా 6-7 మాసాల్లో పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని చేపట్టకుండా, దాని పనులను పూర్తి చేయకుండా ఇలా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా రైతాంగం యొక్క ప్రయోజనాలను బలిపెట్టి ఇలా ఆంధ్ర ప్రయోజనాల కోసమే పరోక్షంగా పనిచేస్తున్నది సర్కార్. ఆ ప్రాజెక్టుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి
అన్ని రకాల అనుమతులు 95% అనుమతులన్నీ మా కాలంలో పూర్తి చేసినాం. ప్రభుత్వం పోయినాడికి జస్ట్ 5% ఆఫ్ పర్మిషన్స్ మాత్రమే ఉండినాయి. అవి లాంఛనాలు. అవి కూడా దేనికే చేత కాక ఇవాళ మొత్తానికి మొదటి తీసుకొని వచ్చి డిపిఆర్ వాపసు వచ్చేటువంటి పని చేసి పెట్టినారు. అవతలేమో ఏ డిపిఆర్ లేకుండా వాళ్ళు గోదావరి బనకచర్ల లింక్కి సంబంధించిన పనులు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతున్నారు. ఓ దిక్కు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి, ఇంకో దిక్కు తెలంగాణలో ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి. శిష్యుడికి సలహాదారుడు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆదిత్యనాథ్ దాస్ అధికారి. ఇక జెన్కోకు, రెడ్కోకు, ట్రాన్స్కోకు కూడా ఆంధ్ర అధికారులను తీసుకొని వచ్చి వాళ్ళ పెత్తనం కింద తెలంగాణ ఉద్యోగులను పనిచేయించేటువంటి ఒక దుర్గతి ఇవాళ తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గతంలో ప్రజలు కూడా గుర్తెరిగినారు, తెలుసు. 50-55 ఏళ్ల కాలంలో ఒక్క పాలమూరే తీసుకుంటే వాళ్ళు కట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు, సర్వ ప్రాజెక్టులను మేము జబర్దర్చుకొని మాట్లాడేటువంటి అన్ని ప్రాజెక్టుల కాడ కూడా పూర్తి చేయకుండా మేము వచ్చి పూర్తి చేసిన కనైనా అన్ని కలిపి వాళ్ళు పెట్టినటువంటి స్టోరేజ్ కెపాసిటీ, పాలమూరు అవసరాల కోసం వాళ్ళు పెట్టిన స్టోరేజ్ కెపాసిటీ ఎంత? 25 టీఎంసీలు వీళ్ళు అన్ని కలిపి. జూరాల, నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగరు, కేఎల్ఐలో ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి, ఇవి అన్ని కలిపితే కూడా 25 టీఎంసీలు గతిలేవు. 50-55 ఏళ్ల కాలంలో మీరు కట్టిన అన్ని ప్రాజెక్టుల కింద మీరు ప్రతిపాదించినటువంటివి పూర్తి చేసినటువంటి ఏంటి అంటే 20-25 టీఎంసీల నీళ్ళకు కూడా సరిపోయిన రిజర్వాయర్లు కట్టలే. దాదాపు 35 లక్షల ఎకరాల సాగు భూమి యోగ్యంగా ఉన్న ఒక్క పాలమూరు జిల్లాలోనే మీరు చేసిన పాపం అది. కానీ అదే కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? మీరు పెండింగ్లో పెట్టిన పూర్తి చేయడంతో పాటు ఒక్క పాలమూరు రంగారెడ్డి కిందనే 70 టీఎంసీల రిజర్వాయర్లను కట్టిపడేసిండు. అయిపోయింది. రిజర్వాయర్లను కట్టి నోటికాడ పెడతానంటే, పంపులను పెట్టి అన్ని పెడతానంటే నీళ్లు నింపుకొని నీళ్ళు ఎన్నిక చేతగానటువంటి అసమర్థ సర్కారు ఇది, చేతగాని సర్కారు ఇది. ఈ చేతగాంతనాన్ని కనీసం ఆ జిల్లాలో ఉండేటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇది పూర్తయితే భావితరాలు బాగుపడతాయనేటువంటి దృక్కోణం లేదు వాళ్ళకి. అస్తమానం వ్యక్తిగత విమర్శలు, అస్తమానం రాజకీయ విమర్శలు తప్పిస్తే ప్రజల కోణం లేదు ఎక్కడ కూడా. ఉంటే వాళ్ళు కట్టగట్టుకొని ఒకసారి పోయి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేస్తలేరు అడగాలి కదా. ఇవి పెట్టేది లేకుండే, దూరాలనే పెట్టేది ఉండే, తలా తోకలేని మాటలు మాట్లాడిన అన్నీ అలా అవన్నీ అభాసు మాటలని తేలిపోయింది. బాగలేదన్న పాలమూరు రంగారెడ్డికి వెళ్ళే ఢిల్లీకి ఒక స్కీమ్లు పెట్టి అది ఆయన బామర్దికి ఇచ్చుకుంటాడు ముఖ్యమంత్రి టెండర్ 1800 కోట్లతోన. ఈ పాలమూరు పనికే రాదని దానికే వాళ్ళ మామ జయపాల్ రెడ్డి గారు పేరు పెడతాడు పాలమూరు రంగారెడ్డికి. ద్వంద్వ ప్రమాణాలు ఇవి, ద్వంద్వ నీతి. కాబట్టి వాళ్ళ మెయిన్ డిమాండ్ చేసేది ఏంటంటే స్టాండింగ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో పాలమూరులో, నల్గొండలో, కేఎల్ఐ కింద, సాగర్ కింద ఈ స్టాండింగ్ క్రాప్స్కు నీటి ఎద్దడి పేరు మీద పంటలు ఎండగొట్టేటువంటి పనికి ప్రభుత్వం పూనుకోవద్దు, పంటలు కాపాడడానికి ప్రభుత్వం పూనుకోవాలి. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటిది పైన కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది. అవసరం అనుకుంటే ఆ ప్రభుత్వంతో మాట్లాడి తక్కువ అవుతాయి అనుకుంటే 4 టీఎంసీల నీళ్ళని అల్మటికి వెళ్ళి వదిలిపించుకోవచ్చు. ఏదైనా ఉపాయం అల్లొచ్చు అవసరం అనుకుంటే. కాబట్టి ఏప్రిల్ 2-3 వారాల దాకా నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడాల్సిన బాధ్యత ఈ సర్కారు మీద ఉంది. ఈ డ్రామాలు తమాషాలు మాని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురండి. పాలమూరు బిడ్డలైతే మీకు పాలమూరు ప్రయోజనాలు పడితే అక్కడ పోయి డ్రామా చేయడం కాదు. అది వాళ్ళ నీళ్ళన్నీ వెళ్ళిపోయి అవతలిపోయినాక తెలంగాణ ప్రభుత్వం పోయి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టు కూడా దండ వేస్తాట. ఇంతకంటే జోక్ ఉంటుంది అన్న. ఈ చేసేదేదో ఢిల్లీలో చేయి, ఈ చేసేదేదో పోయి అమరావతి కాడ చేయి. ప్రజలంతా ఇడ్డోళ్ళు అనుకోండి మీ బుద్ధి ఉన్నట్టు ప్రవర్తిస్తారా? ఇక సంబరం చేస్తావు వాడికి పోయి నీళ్లు సాధించుకొని వచ్చినావు అని చెప్పి వందల కార్లలో పోయి ప్రజలకి అటహాసం చేసి చూపిస్తావా? చేతకాంతనాన్ని ప్రదర్శించుకోవడం తప్పిస్తే ఇందులో ఈ సర్కస్లో ఏమీ లేదు. ఇంకా
పాలమూరు రంగారెడ్డిని ఇప్పటికే నిర్లక్ష్యం చేసినారు. మిగిలిన 10% పనులను తక్షణం మొదలుపెట్టి ఇప్పుడు వర్కింగ్ సీజన్ వచ్చింది కాబట్టి కనీసం ఈ వర్కింగ్ సీజన్లోనైనా ముమ్మరంగా 2 షిఫ్ట్లలో పగలు రాత్రి చేసి పనులు చేసి వచ్చేటువంటి సీజన్కు నీళ్లు అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డ్రామాలన్నీ ఆపండి, పనుల మీద దృష్టి పెట్టండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.